పేదలకు సేవ చేయటం దేవుడిచ్చిన ఒక వరంగా ప్రతి ఒక్కరూ భావించినప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని హైకోర్టు న్యాయవాది ఏవి చరిష్మారెడ్డి పేర్కొన్నారు. సమాజంలో పేద ధనిక వర్గాల అసమానతలు తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రజాసేవ చేయటం దేవుడిచ్చిన ఒక వరంగా భావించి చేపట్టినప్పుడే సాధ్యమవుతుందని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి కుమార్తె హైకోర్టు న్యాయవాది ఏవి చరిష్మారెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని భూమా భాస్కర్ రెడ్డి నగర్లో మస్తాన్ రంజాన్ మాసం సందర్భంగా చేపట్టిన రంజాన్ తోఫా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది ఏవి చరిష్మారెడ్డి పాల్గొని పంపిణీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేయటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం అత్యంత పరమ పవిత్రమైనదని, ఉపవాస దీక్ష ఎంతో పవిత్రంగా చేయటం జరుగుతుందని తెలిపారు. సామాజిక సేవలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మస్తాన్ మాట్లాడుతూ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముస్లిం ఆచారం ప్రకారం పేద ముస్లింలకు తాను సంపాదించిన సంపాదనలో కొంత భాగం దానంగా ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.